ఇప్పుడు ఏంటంటే ప్రతి ఇంట్లో కారు ఉన్నట్టు, ప్రతి ఇంట్లో ఒక సెల్ ఫోన్ ఉన్నట్టు, ప్రతి ఇంట్లో ఒక మొగుడు వదిలేసిన ఆడపిల్ల, ఒక పిల్లం వదిలేసిన మొగోడు ఉంటున్నారు. 10 మంది జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళాం. అబ్బాయి వైపు వాళ్ళు ఒకరి దగ్గరికి వెళ్ళారు, అమ్మాయి వైపు వాళ్ళు ఒకరి దగ్గరికి వెళ్ళారు. ఇది కాకుండా అమ్మాయి ఒకరికి, అబ్బాయి ఒకరికి, ఇది కాకుండా ఇద్దరు వైపు మ్యాచెస్ చూసే మీడియేటర్లు ఇద్దరికి, అది కాకుండా వాళ్ళ బంధువులకు ఇద్దరికి 10 మంది జాతకాలు చూసారు. 10 మంది 36 గణాలు వెరిఫై చేస్తే 25 గణాలు పైన కలిసి అయినా విడిపోయాం. ఎందుకంట 10 మంది జాతకం తప్పు చెప్పడం వల్ల. అంటే జాతకాలు చూపించుకొని పెళ్లిళ్ళు చేసుకుంటే విడిపోరని గ్యారంటీ ఉందా? జాతకాలు చూపించుకోకుండా పెళ్లి చేసుకున్న వాళ్ళు చాలా మంది కలిసిన వాళ్ళు ఉంటారు. అలాగే జాతకాలు చూపించుకున్న విడిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉంటే కింద కామెంట్ చేయండి. ఒక చిన్న నోటోరియస్ సేయింగ్ ఉంది, పెళ్లికి ముందు జాతకం చూపించాల్సింది పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి కాదంటండి, అత్తకి కోడలకి చూపించాలండి ఫస్ట్ జాతకం. ఎందుకంటే గొడవలు మొదలయ్యేది అక్కడే కాబట్టి వాళ్ళిద్దరికి జాతకం చూపించాలని చిన్న నోటోరియస్ సేయింగ్ ఉంది. కాసేపు దాన్ని పక్కన పెడితే ఎంత గొప్పగా జాతకం ఉన్నా, మనుషులు ఎంత గొప్పగా ఉన్నా కూడా మనం అహంకారాన్ని, ఇగోని, ఇది కాకుండా వాళ్ళు వీళ్ళు చెప్పే మాటలు విని గొడవ పెట్టుకునే తత్వాన్ని, భార్యాభర్తల మధ్యలో పరస్పర గౌరవం లేకుండా బతికే గుణాన్ని విడిచిపెట్టకపోతే, ఎందుకంటే జాతకంలో ఈ రాసి ఉండవు, ఇంత క్లియర్ గా క్రిస్టల్ క్లియర్ గా రాసి ఉండవు. అమ్మాయికి పొగరు ఉంది కానీ పొగరు ఎక్కడ చూపెడుతుంది అనే దాన్ని బట్టి జీవితంలో భర్తతో కలిసి ఉంటుంది లేదని డిసైడ్ అవుతుంది. అబ్బాయి సన్నాసి కానీ అమ్మాయి వచ్చాక బుద్ధి మార్చుకున్నాడు, బాగుపడ్డాడంటే కలిసి ఉంటారు ఇద్దరు కూడా. అసలు భార్యాభర్తల మధ్యలో పరస్పర అభిప్రాయ గౌరవాలు లేకుండా రోజు విభేదించుకుంటూ కూర్చుంటే ఎన్ని జాతకాలు చూపించినా, ఎంతమంది పంతులు కూర్చొని ఎన్ని హోమాలు చేసినా జీవితం మొత్తం కురుక్షేత్రమే. అసలు పెళ్లి అయ్యాక ఫస్ట్ కూడా ఎక్కడ స్టార్ట్ అవుతుందో చెప్పమంటారా? అమ్మాయి అబ్బాయి మీద కానీ, అబ్బాయి అమ్మాయి మీద కానీ కంప్లైంట్ చేసినప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు ఉంటారు చూసారు అటు ఇటు, వాళ్ళు ఏం చేస్తారంటే ఇంధనం పోస్తారన్నమాట, ఆయిల్ పోస్తారు దాని మీద గొడవలో. ఎలాగనుకున్నారు? అవునరా నాకు ముందు నుంచి డౌట్, అమ్మాయి పెళ్లి చూపుల్లో కూడా అలాగే ఉంది, అమ్మాయి అప్పటి నుంచి చెడ్డగా ఉంది అని అబ్బాయికి ఏమో అమ్మాయి వైపు తప్పులు చెప్తారు, అలాగే అమ్మాయికి ఏమో అబ్బాయి వైపు తప్పులు చెప్తారు. నాకు ఫస్ట్ నుంచి డౌటే, మీ ఆయన అలాంటివాడని ఇలాంటివాడని. పూర్వం అలా ఉండేది కాదనుకుంటున్నా తెలిసి. పూర్వం రోజుల్లో పెళ్లిళ్ళు ఎలా ఉండే అంటే, అమ్మ మా ఆయన నన్ను కొట్టాడంటే నోరు మూసుకొని సాయంకాలం దోసేసి పెట్టాను ఎవరు అనుకుంటా. అంటే అలా ఇప్పుడు కొట్టేసిమని, కొడితే ఒప్పేసుకోమని, ఆడవాళ్ళని పడి ఉండమని నేను చెప్పట్లేదు కానీ అసలు ఒక బంధం నిలబడాలంటే అడ్జస్ట్మెంట్ అనేది ఉండాలి. మన జాతకంలో మన బిహేవియర్ ఉండొచ్చు కానీ మన అడ్జస్ట్మెంట్ ఉండదు. అడ్జస్ట్మెంట్ అనేది మనం చేసుకోవాలి. సార్ అదే సార్ జాతకం అద్భుతంగా ఉంది, మా ఓడు విడిపోవడం మరి నువ్వు వెనకాల కూర్చొని ఆయిల్ పోతుంటే. సో చాలా పెళ్ళిళ్ళు, చాలా సంబంధాలు విడిపోవడానికి కారణం జాతకం బాగోపోవడం, గ్రహాలు బాగోపోవడం కాదండి. వెనకాల ఉన్న సన్నాసులు ఎవరైతే ఉంటారో, సారీ సన్నాసులు అన్న మాట మిమ్మల్ని ఒప్పించుంటే, కానీ ఒక గొడవ జరుగుతున్నప్పుడు ఇంధనం ఎవరైతే పోస్తారో, ఈ ఇంధనం పోసే వాళ్ళ వల్ల పెళ్లిళ్ళు విడిపోతాయి. చాలా బంధాలు అందుకే విడిపోతాయి. 100కి 99% చెప్పుడు మాటలు వినడం వల్ల విడిపోతాయి. 1% మాత్రమే ఖచ్చితంగా అబ్బాయితో, ఖచ్చితంగా అమ్మాయితో, లేదా ఖచ్చితంగా తల్లిదండ్రులతో, ఖచ్చితంగా పిల్లలతో తప్పు ఉంటుంది. ఆ 1%లో ఉండి విడిపోయిన వాళ్ళని ఎవడు కాపాడలేడు. కానీ 99% మంది విడిపోతున్నారంటే అర్థం ఏంటో తెలుసా? చెప్పుడు మాటలేని చెప్పు తీసి కొట్టేవాళ్ళు లేక. ఇది వరకు విడాకులు తీసుకునే వాళ్ళు ఊరుకో, నూటుకో, కోడుకో ఒకళ్ళు ఉండేవారు. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఇంట్లో కారు ఉన్నట్టు, ప్రతి ఇంట్లో ఒక సెల్ ఫోన్ ఉన్నట్టు, ప్రతి ఇంట్లో ఒక మొగుడు వదిలేసిన ఆడపిల్ల, ఒక పిల్లం వదిలేసిన మొగోడు ఉంటున్నారు. సంఖ్య నాకపోతే అడ్జస్ట్మెంట్ చేసుకోకపోతే లైఫ్ బాగుండాలంటే ఫస్ట్ అడ్జస్ట్మెంట్ అలవాటు చేసుకోండి. Please like, share and subscribe Giant Media AP and Telangana.